హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ అడెలా. స్టార్టింగ్ లోనే ఒక వ్యక్తి ఒక క్లబ్ లోకి వెళ్తూ ఉంటాడు. అదే క్లబ్ లో మేయర్ కూడా కనిపిస్తాడు మనకి. మేయర్ మంచి రసికుడై ఉంటాడు. అతను క్లబ్ లో ఉన్న డాన్సర్స్ ని అదోలా చూస్తూ వాళ్ళని సెట్ చేస్తాడు. తనతో పాటు కారులో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత మనకి ఒక సైంటిస్ట్ కనిపిస్తాడు. అతని పేరు ఎస్పరెంట్. అతనికి చాలా వయసు ఉంటుంది, కానీ ఈ వయసులో కూడా ఫిజిక్స్ లో మంచి దిట్ట అయి ఉంటాడు. అతను చనిపోయిన వాళ్ళని బతికించడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. తన ఇంట్లో అదే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయోగాల వల్ల తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరం వరకు అన్ని జంతువులు బతికిపోతాయి. ఒక మ్యూజియం లో ఒక ఎగ్ కనిపిస్తుంది మనకి. అది కూడా సైంటిస్ట్ ఇంటికి 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అందులో నుంచి ఒక డైనోసార్ పిల్ల కూడా బయటకు వస్తుంది. అది డైనోసార్ ఇంకేంటో నాకు తెలియదు. దాని డైనోసార్ అంటున్నాను, కామెంట్లు మాత్రం వేసుకోకండి. అలా డైనోసార్ పిల్ల బయటకు వస్తుంది. అది ఆ మ్యూజియం నుంచి తుర్రుమంటూ బయటికి ఎగిరిపోతుంది. అలా బయటకు వచ్చిన డైనోసార్ మేయర్ అమ్మాయిలతో వెళ్తున్న కారుపై అటాక్ చేస్తుంది. దాంతో ఆ కారు పక్కన ఉన్న నీళ్ళలో పడిపోతుంది. అందరూ చనిపోతారు. ఇదంతా ఇన్స్పెక్టర్ అయిన ఆల్బర్ట్ కి తెలుస్తుంది. అసలు ఏమైంది అక్కడ, ఎలా చనిపోయాడో తెలుసుకుందామని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మనకి వయసులో ఉన్న ఇంకో సైంటిస్ట్ కనిపిస్తాడు. అతను ఎడెలా అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. తన కోసం చాలా లెటర్స్ రాస్తూ ఉంటాడు. కానీ ఎడెలా నుంచి ఒక్క రిప్లై కూడా రాదు. ఎడెలా ఒక రిపోర్టర్. తను ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్ ని చూడడానికి వెళ్తుంది. అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటుంది. తను అప్పుడే ఒక సీక్రెట్ పిరమిడ్ లోకి వెళ్తుంది. అలా అందులో ఉన్న సీక్రెట్ రూమ్స్ ను కూడా మొత్తం ఓపెన్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదంతా నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయి అడుగుతారు. దానికి ఎడెలా, ఇదంతా నేను బుక్స్ చూసి నేర్చుకున్నాను అంటుంది. అలా సీక్రెట్స్ రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ చాలా బంగారం దొరుకుతుంది. అక్కడే వాళ్ళకి ఒక మమ్మీ బాక్స్ కూడా దొరుకుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఆ బంగారాన్ని తీసుకుంటాము అని చాలా ఆశగా దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎడెలా మాత్రం ఆ బాక్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే సడన్ గా ఆ బంగారం తీసుకుంటున్న వాళ్ళు దారుణంగా చనిపోతారు. ఏమైందని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడే అక్కడికి లోకల్ పోలీసులు వస్తారు. వాళ్ళు పర్మిషన్ లేకుండా ఆ పిరమిడ్ లోకి వచ్చినందుకు దొబ్బులు పెడతారు. కానీ ఎడెలా మాత్రం నాకు ఏమీ వద్దు, ఆ బంగారం కూడా మొత్తం మీరే తీసుకోండి, నాకు ఈ బాక్స్ లో ఉన్న మమ్మీ మాత్రం కావాలి. ఎందుకంటే ఈ మమ్మీ అయిన వాడు ఒక పెద్ద డాక్టర్. నా సిస్టర్ ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఈ మమ్మీని తీసుకువెళ్లి మంత్రాలతో మళ్ళీ బతికించి నా సిస్టర్ ని బాగు చేసుకుంటాను అంటుంది. కానీ పోలీసులు మాత్రం కథలు చెప్తుంది దొంగమోహంది అనుకుంటారు. అప్పుడే ఎడెలా తెలివిగా ఆలోచించి మంటలు వెలిగించి అక్కడ నుంచి తను ఆ బాక్స్ తీసుకొని తప్పించుకుంటుంది. అలా ఎడెలా ఆ బాక్స్ ని తన ఊరుకు తీసుకువస్తుంది. అప్పుడే మనకి సినిమా స్టార్టింగ్ లో కనిపించిన ఒక అతను కనిపిస్తాడు. అతను మేయర్ కారుకి జరిగిన యాక్సిడెంట్ గురించి ఇన్స్పెక్టర్ ఆల్బర్ట్ కి చెప్తూ ఉంటాడు. ఒక డైనోసార్ మేయర్ కార్ పై అటాక్ చేసి చంపేసింది అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా చూస్తూ, డైనోసారా, ఎక్కడి నుంచి వచ్చింది డైనోసారా అని ఆలోచిస్తూ, ఇంకా ఈ విషయం ఎవరికి చెప్పకు, ప్రజలు తెలిస్తే భయపడతారు అనుకుంటాడు. కానీ తర్వాత రోజే ఆ డైనోసార్ విషయం న్యూస్ పేపర్ లో వచ్చేస్తుంది. అది ప్రెసిడెంట్ వరకు వెళ్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ మినిస్టర్ కి కాల్ చేసి తొందరగా ఈ కేసుని క్లోజ్ చేయండి, మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను అంటాడు. లేదంటే మంచిగా ఉండదు మరి అని చెప్తాడు. ఆ మినిస్టర్ ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి చెప్తాడు తొందరగా ఈ కేసు క్లోజ్ చేయమని. తర్వాత ఇక్కడ కుర్ర సైంటిస్ట్ ఒక డాక్టర్ మ్యూజియం లో ఉంటారు. అక్కడ వాళ్ళు ఆ డైనోసార్ బయటకు వచ్చిన ఎగ్ దగ్గర చూస్తూ ఉంటారు. దీన్ని ఎవరు పగలగొట్టారు అనుకుంటారు. మేయర్ ని చంపిన ఆ డ్రాగన్ ఈ ఎగ్ నుంచే బయటకు వచ్చిందని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడే మ్యూజియం కి ఆల్బర్ట్ వస్తాడు. అతను డాక్టర్ తో ఆ డైనోసార్ గురించి అడుగుతాడు. అప్పుడు డాక్టర్, నేను డ్రాగన్స్ కి డాక్టర్ని కాదయ్యా, నేను మనుషులకు డాక్టర్ని అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ ఆ డైనోసార్ ని బతికించిన ఆ సైంటిస్ట్ ఎస్పరెంట్ అడ్రస్ రాసి ఇస్తాడు. తర్వాత ఆల్బర్ట్ ఆ సైంటిస్ట్ ఇంటికి వెళ్తాడు. ఆ సైంటిస్ట్ మంచి అతిథి మర్యాద కూడా చేస్తాడు. అలా ఆల్బర్ట్ అతని ఇంట్లో కూర్చొని ఫుడ్ తింటూ ఎగ్గు నోట్లో పెట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే ఆ ఇంట్లో దాగి ఉన్న డ్రాగన్ బయటకు పారిపోతుంది. అది చూసిన ఆల్బర్ట్ కి అంతా అర్థమవుతుంది, ఈ ముసలి సైంటిస్టే ఆ ఎగ్గు నుండి డ్రాగన్ ని బయటకు తీసింది అని. అప్పుడు ఆ సైంటిస్ట్ ని తీసుకొచ్చి సెల్లో వేస్తాడు. తర్వాత ఇక్కడ ఎడెలా ఆ మమ్మీ బాక్స్ ని తన ఇంట్లో తీసుకొచ్చి దాచుకుంటుంది. అలా ఇంట్లోకి వెళ్ళిన ఎడెలా ఆ కుర్ర సైంటిస్ట్ తన కోసం రాసిన లెటర్స్ ని చూస్తుంది. కానీ వాటిని ఏం పట్టించుకోదు. అలా మళ్ళీ లోపలికి తన సిస్టర్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ సిస్టర్ బెడ్ పై కదలలేని స్థితిలో ఉంటుంది. అప్పుడు తను తీసుకువచ్చిన ఆ మమ్మీని వాళ్ళ సిస్టర్ కి చూపిస్తూ, ఇది ఈజిప్ట్ లోని గొప్ప డాక్టర్ మమ్మీ, దీన్ని బతికించి నిన్ను బాగు చేస్తాను అంటుంది. అప్పుడే ఆ కుర్ర సైంటిస్ట్ వస్తాడు అక్కడికి. అతను ఎడెలతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఎడెల మాత్రం అస్సలు దేకదు తనని. బుక్ చదువుకుంటూ తన పనిలో తను ఉంటుంది. అప్పుడే తన న్యూస్ పేపర్ లో ఆల్బర్ట్ అరెస్ట్ చేసిన ఆ ముసలి సైంటిస్ట్ కి బెయిల్ ఇచ్చే వాళ్ళు లేరు అని చదువుతుంది.
వెంటనే ఎడెలా అతను బెయిల్ ఇచ్చి అంటే బయటకు తీసుకురావాలి అనుకుంటుంది, ఎందుకంటే అతను మమ్మీని మళ్ళీ బతికించగలడు అని. తర్వాత ఎడెలా ఒక లాయర్ గెటప్ వేసుకొని జైలుకి వెళ్లి సైంటిస్ట్ ని కలుస్తుంది. అతనితో మొత్తం చెప్తుంది, నాకు ఈజిప్ట్ లో గొప్ప డాక్టర్ అయిన వాడి మమ్మీ దొరికింది, దాన్ని నువ్వు బతికించాలి అంటుంది. ఆ సైంటిస్ట్ తనతో మాట్లాడబోతుంటాడు, కానీ అంతలో పోలీసులు ఎడెలా అసలు లాయరే కాదు, తను మోసం చేసి వచ్చింది అని అర్థమవుతుంది. దాంతో తనని బయటికి తోసేస్తారు. తర్వాత ఎడెలా చాలా సార్లు చాలా రకాలుగా గెటప్స్ వేసుకుని వంటవాడిలా పనివాడిలా రకరకాలుగా గెటప్స్ వేసుకుని అతన్ని కలవడానికి వెళ్తుంది, కానీ అస్సలు పని అవ్వదు. అలా కొన్ని రోజులకి తనకి తెలుస్తుంది ఆ సైంటిస్ట్ ని ఉరేతీయబోతున్నారు అని. తర్వాత ఇక్కడ ఆల్బర్ట్ వాళ్ళు ఆ డ్రాగన్ ని గమనిస్తూ ఉంటారు. తర్వాత ఆ సైంటిస్ట్ గురించి మాట్లాడడానికి ఎడెలా ప్రెసిడెంట్ ని కలవడానికి వెళ్తుంది. అంతలో అక్కడికి ఆ డ్రాగన్ వస్తుంది. అది ప్రెసిడెంట్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఎడెలా ప్రెసిడెంట్ ని పక్కకు తోసి కాపాడుతుంది. కానీ ప్రెసిడెంట్ మాత్రం నన్నే పక్కకు తోస్తావా అని గుస్సా అవుతాడు. తన మనసులతో ఎడెల్ని బయటకు తోసేస్తాడు. తర్వాత కుర్ర సైంటిస్ట్ మ్యూజియం డాక్టర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ డ్రాగన్ కి ఫుడ్ పెడుతూ ఇంటి దగ్గరే ఉంచుకొని ఉంటారు. తర్వాత ఎడెలా ఇంటికి వెళ్తుంది. ఎంత ట్రై చేసినా ఆ సైంటిస్ట్ ని కలవలేకపోవడంతో చాలా బాధతో ఉంటుంది. అలా ఒక్కతే తను తీసుకొచ్చిన ఆ మమ్మీతో మాట్లాడుకుంటూ ఉంటుంది. తర్వాత స్నానం కోసం బాత్ టబ్ లో కూర్చుంటుంది. అప్పుడే ఆ కుర్ర సైంటిస్ట్ తన కోసం పంపిన ఆ లెటర్స్ ని చదువుతూ ఉంటుంది. అందులో తను మేము ఒక డ్రాగన్ ని తమ దగ్గర ఉంచుకున్నామని రాసి ఉంటుంది. అది చదవగానే ఎడెలా ఆ కుర్ర సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలా సవారీ చేయాలో, దాని మీద ఎలా కూర్చొని దానికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో నేర్చుకుంటుంది. దానిపై కూర్చొని ఎక్కడైతే ఆ ముసలి సైంటిస్ట్ ని ఉరి తీయబోతున్నారో అక్కడికి వెళ్తుంది. అలా జైలుకి ఆ డ్రాగన్ పై వెళ్లి ఆ సైంటిస్ట్ ని బయటకు తీసుకొచ్చేస్తుంది. తర్వాత ఆ ముసలివాడు మ్యూజియం డాక్టర్ ని వచ్చి కలుస్తాడు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా అక్కడికి డిటెక్టివ్ వచ్చి గన్ తో డ్రాగన్ ని కాలుస్తాడు. వెంటనే డాక్టర్ వచ్చి ఆ డిటెక్టివ్ తో ఉన్న గన్ను లాక్కుంటాడు. బుద్ధుందా నీకు, మనిషివా పశువా, అలా కాల్ చేస్తావా నువ్వు అని తిడతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ డ్రాగన్ ఆ ముసలి సైంటిస్ట్ ఇద్దరు కలిసే ఉంటారు అని. అందువల్ల డ్రాగన్ కి బుల్లెట్ తగలగానే ముసలోడికి కూడా తగులుతుంది. అలా ముసలోడు చనిపోతూ ఉంటాడు. అది చూసిన ఎడెలా వెంటనే అతని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి తీసుకువెళ్లి ఆ మమ్మీని చూపిస్తూ ఈ మమ్మీని నీ మంత్రాలతో మామూలుగా మార్చు అంటుంది. అలా ముసలోడు మంత్రాలు చదువుతూ ఉంటాడు. కానీ అంతలోపే లాస్ట్ మంత్రం చదవబోతుండగా ముసలోడు చచ్చిపోతాడు. కానీ మమ్మీ మాత్రం మళ్ళీ మామూలుగా అవుతుంది. ప్రాణం వచ్చిన మమ్మీ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా పక్కన ఉన్న ఎడెలా సిస్టర్ ని చూస్తుంది మమ్మీ. అప్పుడే ఎడెలా నా సిస్టర్ ని బాగు చెయ్యి అంటుంది. అప్పుడు ఆ మమ్మీ అంటుంది, నువ్వు పప్పులో కాలేసావు, నేను డాక్టర్ మమ్మీని కాదు. చచ్చిన ఈ ముసలోడు స్టార్టింగ్ లో చేసిన తలతిక్క పనికి చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు ఉన్న మమ్మీస్ మొత్తం నిద్రలేచాయి. నువ్వు వెతుకుతున్న ఆ డాక్టర్ మమ్మీకి కూడా అప్పుడే ప్రాణం వచ్చింది. ఆ మమ్మీ ఆ మ్యూజియం లోనే ఉంది, వెళ్ళి చూడు అంటుంది. అది విన్న ఎడెలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను వెతుకుతున్న మమ్మీ మ్యూజియం లో ఉందా అని. వెంటనే ఆ మమ్మీతో సహా తన సిస్టర్ ని తీసుకొని ఆ మ్యూజియం కి వెళ్తుంది. అక్కడ మ్యూజియంకి వెళ్ళి అక్కడ ఉన్న మమ్మీలను చూస్తూ ఉంటుంది. అలా డాక్టర్ మమ్మీ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ సిస్టర్ కి ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. 5 సంవత్సరాల క్రితం ఎడెలా ఇంకా వాళ్ళ సిస్టర్ టెన్నిస్ ఆడుతూ ఉన్నప్పుడు ఎడెలా గట్టిగా కొట్టిన బాలు వాళ్ళ సిస్టర్ తలకి తగిలింది. అలా కింద పడుతుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ హెయిర్ లో ఉన్న హెయిర్ పిన్ తలకి దిగడంతో తను అలా కదలలేకుండా ఉండిపోతుంది. అప్పుడు తనతో వచ్చిన ఆ మమ్మీ డాక్టర్ మమ్మీతో చెబుతుంది, వాళ్ళ సిస్టర్ కి మంచి చేయి, ఈ అమ్మాయి చాలా మంచిది అని. అలా డాక్టర్ మమ్మీ కూడా వాళ్ళ సిస్టర్ కి బాగు చేస్తుంది. అలా కొంతసేపటికే ఎడెలా వాళ్ళ సిస్టర్ లేచి కూర్చుంటుంది. అప్పుడు ఎడెలా వాళ్ళ సిస్టర్ తో అంటుంది, నన్ను క్షమించు, అలా బాల్ గట్టిగా కొట్టినందుకు అంటుంది. చాలా హ్యాపీగా నార్మల్ గా అయిన వాళ్ళ సిస్టర్ ని హక్ చేసుకుంటుంది. తర్వాత అక్కడ ఉన్న మమ్మీస్ మొత్తం ఈజిప్ట్ కి వెళ్లిపోతూ ఉంటాయి. ఎడెలా తన సిస్టర్ ని తన ఇంటికి తీసుకువచ్చేస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఆ కుర్ర సైంటిస్ట్ ఎడెలాని కలవడానికి ఒక బొకే తీసుకొని ఎడెలా ఇంటికి వస్తాడు. కానీ అక్కడ ఎడెలా ఉండదు, ఎడెలా సిస్టర్ ఉంటుంది. ఎడెలా వాళ్ళ సిస్టర్ ఆ కుర్ర సైంటిస్ట్ తో అంటుంది, మా అక్క రిలాక్సేషన్ కోసం బయటికి వెళ్ళింది అని. అప్పుడు మనోడు మంచి ఊపు మీద ఉంటాడు కదా, ఎవరైతే ఏంటి అక్క కాకపోతే చెల్లి అనుకుని వాళ్ళ సిస్టర్ ని ఫ్లడ్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అలా ఇక్కడ ఎడెలా తన లగేజ్ తీసుకొని కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఇలా అడ్వెంచర్స్ చేసి అలసిపోయాను అనుకుంటుంది. అలా ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అలా తన లగేజ్ తో తను వెళ్తున్న షిప్ ఎక్కుతుంది. ఆ షిప్ పేరు అంటే అనుకుంటున్నారు, టైటానిక్. అలా షిప్ ను చూపిస్తూ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.